షీన్ ఆకర్షణ లాగేస్తుంది కొంత. ఈ 2 లిమిటేషన్లు క్లియర్గా లోకేష్ పాదయాత్రలో ఉన్నాయి. చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది, రాజకీయంగా ప్లస్ అవ్వచ్చు, కానీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారు, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు, ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్ వచ్చాయి సార్. ముఖ్యంగా ఆయన ఢిల్లీ వెళ్ళి రఘురామకృష్ణరాజు గారితో, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారితోనే ఎక్కువ కాలం ఉన్నారు, ఆయన సలహాలు మాత్రమే తీసుకున్నారు. సో రఘురామకృష్ణరాజు గారికి ఆయన గతంలో జరిగిన అనుభవాన్ని చంద్రబాబు నాయుడు థర్డ్ డిగ్రీ ఉపయోగించారా అండి? జగన్మోహన్ రెడ్డి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారా? అసలు ఎట్లా మాట్లాడతారు? అలా కాదు సార్, అంటే అసలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. రఘురామకృష్ణరాజు గారు పక్క పెట్టండి, ఆ చర్చ వేరు, అది నా డిస్కషన్లోకి వెళ్తే చాలా పెద్ద డిస్కషన్. చంద్రబాబు నాయుడు లోకేష్ల పైన థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని ఎవరు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అంటే రఘురామకృష్ణరాజు నేను చెప్పేది నేను జగన్మోహన్ రెడ్డి పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించాలా? నాకు అది చెప్పండి, 16 నెలలు ఉన్నాడు కదా, థర్డ్ డిగ్రీ ఉపయోగించారా? ఆ రాజకీయాల్లోనూ థర్డ్ డిగ్రీ ఉపయోగించడం సిద్ధపడాలి. స్వాతంత్ర పోరాటంలో థర్డ్ డిగ్రీ ఏంటండి, 10th డిగ్రీ ఉపయోగించారు, ఎమర్జెన్సీలో 20th డిగ్రీ ఉపయోగించారు. భయపడ్డారా అండి? జనం ఉరికంబాలు ఎక్కారు కదా దేశం కోసం. థర్డ్ డిగ్రీల కొరకు కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా. రాజకీయ నాయకులు అన్నిటికీ సిద్ధపడాలి కదా. ఇవాళ మావోయిస్టులు అడవులపై తుపాకు పట్టుకొని పోరాడుతున్నారు, వాళ్ళు దొరికితే 7 డిగ్రీ ఉపయోగిస్తున్నారు పోలీసులు, అన్ని డిగ్రీలు ఉపయోగిస్తాను కదా. వాళ్ళు మరి పోలీసులు దొరకకపోయినా అన్ని డిగ్రీలు అనుభవిస్తాను, మరి వాళ్ళు పోరాడతలేరా? నాయకుడిగా ఉన్నవాడు 7 డిగ్రీకి భయపడకూడదు. అయినా అసలు థర్డ్ డిగ్రీ అనే ప్రసక్తే లేదు, అది ఆ అవకాశమే లేదు. అందువల్ల అది అర్థరహితమైన ప్రస్తావన. అయితే ఒకవేళ అరెస్ట్ అంటే చేస్తే ఢిల్లీలో పోయి అరెస్ట్ చేయరా అండి? అయితే ఢిల్లీలో అరెస్ట్ చేయడానికి ఆయన అభ్యంతరం ఉందా? నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ అరే పోర్చుగల్లో ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారండి, ఇంటర్పోల్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తానికి ఢిల్లీలో ఉంటే రక్షణ అనుకుంటే అది అంతకన్నా అమాయకత్వం ఇంకోట్లేదు. అరెస్ట్ అంటూ చేస్తే ఆంధ్రప్రదేశ్లోనే చేయాలని రూలే లేదు కదా, ఎక్కడున్నా అరెస్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్ప్లెనేషన్ నిలబడదు. అరెస్ట్ మరి ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా, ఇప్పుడు అరెస్ట్ చేయరు కదా, ఇప్పుడు ఎందుకుంటానండి? ఇప్పుడు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించదు కదా లోకేష్ పైన. అంటే ఇంకో ప్రచారం కూడా ఉంది సార్, లోకేష్ అక్కడ ఉండగా న్యాయ కోవిదులతో సమావేశం అవ్వడమే కాదు, భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులతో కూడా అంటే నెల రోజులు భారతీయ జనతా పార్టీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు, చూశారు. కాదండి, నాకు ఆశ్చర్యం వేస్తే మీ ఆర్గ్యుమెంట్. బీజేపీ జాతీయ నాయకులతో 30 రోజుల పాటు లోకేష్ చర్చించాడా? అంటే జాతీయ నాయకులకు వేరే పని లేదా లోకేష్తో చర్చించే పని? అపాయింట్మెంట్ కోసం అక్కడ ఢిల్లీలో ఉండి ఎదురు చూస్తారా? గేట్ ముందటుంటారా? రోజు పొద్దున పోయి గేట్ దగ్గర ఛాయ్ దాక్కుంటుంటారా? రోజు ప్రయత్నం చేశారు. అరే రోజు ప్రయత్నం చేస్తే హైదరాబాద్ నుంచి ఎంతసేపు 2 గంటలు వెళ్ళిపోతారు. అరే విచిత్రంగా మాట్లాడుతున్నారు. అపాయింట్మెంట్ వైసీపీ నాయకులు మాట్లాడేది, వైసీపీ నాయకులు మాట్లాడితే కూడా అంతకన్నా అమాయకత్వం కొట్టలేదు. వైసీపీ నాయకులు కూడా అలా ఎవరు మాట్లాడినట్టు నా దృష్టికి అయితే రాలేదు. సో ఫండమెంటల్ పాయింట్ ఓకే, బీజేపీ జాతీయ నాయకత్వం అమిత్ షా అపాయింట్మెంట్ వెనక వెంటనే వచ్చేసిండా? ఆడలేడా? అమిత్ షాను కలిసిన వెంటనే వితిన్ తెల్లారే వచ్చాడా? చెప్పండి మొదలు. అయిపోయింది కదా, జాతీయ నాయకత్వం కలిసాడు, మళ్ళీ ఎందుకున్నాడు అక్కడ? సో మీరు అమిత్ షాను అపాయింట్మెంట్ ఉంటే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ 10 నిమిషాల ముందు ఉండదు. మీరు 10 నిమిషాల ముందు ఇప్పుడు 4 అయింది కదా, 4:15కి వస్తావా లోకేష్ అంటాడు అమిత్ షా. ఎక్కడ జరుగుతుంది అది? హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఒక 1 డే బిఫోరే ఉంటుంది. అండ్ మరి అలాంటి అపాయింట్మెంట్ ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఢిల్లీ పోలేడా అపాయింట్మెంట్ ఉంటే? అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా అర్థరహితమైన ఆర్గ్యుమెంట్స్. అందువల్ల పాదయాత్రను బ్రేక్ చేసి ఢిల్లీ వెళ్ళడం అనేది నా దృష్టిలో అది పాదయాత్ర ప్రాధాన్యతను తగ్గించింది. ఇక ఈ యువగలం పాదయాత్ర రాజకీయ లక్ష్యం కూడా లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం రాజకీయ లక్ష్యం కాదు. దీని రాజకీయ లక్ష్యం తెలుగుదేశంలో ఒక తిరుగులేని వారసుడిగా ఎస్టాబ్లిష్ చేయడం దీని రాజకీయ లక్ష్యం. అందువల్ల ఈ రాజకీయ లక్ష్యమే జగన్ను ఢీకోవటానికి కాదు, వితిన్ టీడీపీ ఎమర్జ్ అవ్వటానికి రాజకీయ లక్ష్యం. ఎందుకంటే ఎక్కడ లోకేష్ ముఖ్యమంత్రిగా చేస్తానికి తీసిన యాత్ర కాదు. ఎందుకంటే లోకేష్ పైన ఆ రకమైన ఇమేజ్ను వైసీపీ బిల్డ్ చేసింది. ఆయన పప్పు అని, ఆయన అసమర్థుడని. వాస్తవంగా నాకు ప్రత్యక్ష పరిచయం లేదు, కానీ ఒక 7 ఏళ్ల క్రితం నేను ఒకసారి మాట్లాడాను. ఒక న్యూస్ పేపర్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక 1/2 అవర్ మాట్లాడాను. నాకు వచ్చిన అంచనా అయితే వైసీపీ ప్రాజెక్టు చేస్తున్నట్లు మాత్రం కాదు. ఏదో ఫెయిర్లీ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ మెనీ థింగ్స్. కానీ బట్ ఏదైనా ప్రజల్లో ఒక ఇమేజ్, రాహుల్ గాంధీ విషయంలో ఆ ఇమేజ్ బీజేపీ క్రియేట్ చేసింది. భారత్ జోడో యాత్రతో ఆ ఇమేజ్
కాస్త రాహుల్ గాంధీ కొంత అధిగమించగలిగాడు, చాలా మేరకు అధిగమించాడు. అలా దాన్ని ఇప్పుడు రాజనీతి శాస్త్రవేత్తలు డీపప్పోవైజేషన్ అంటున్నారు, అంటే పప్పీకరణకు వ్యతిరేకం. సో ఇక్కడ కూడా వైసీపీ క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ను ఎదుర్కోవటానికి లోకేష్కి ఇది ఉపయోగపడింది. డెఫినెట్గా ప్రజల్లో ఉండడం వల్ల ప్రజా సమస్యలు అర్థమవుతుంది. మీరు గమనించండి, ఈ యువగలం యాత్రకు ముందు లోకేష్ మాట్లాడే తీరుకు యువగలం యాత్రలో తర్వాత మాట్లాడే తీరు కూడా చాలా మార్పు వచ్చింది. అంటే ఆయన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెరిగాయి, ప్రజలతో డీల్ చేసే స్కిల్స్ పెరుగుతాయి, కార్యకర్తలతో కనెక్ట్ పెరిగింది, ప్రజలతో కనెక్ట్ పెరిగింది. ప్రజల్లో ఉండడం అనివార్యంగా పాఠాలు నేర్పుతుంది, ఎలాంటి వాడినైనా తర్పించేస్తుంది ప్రజల్లో ఉంటే. అందువల్ల లోకేష్ పర్సనాలిటీ ఎలివేట్ అయ్యటానికి, లోకేష్ పొలిటికల్ పర్సనాలిటీని షేప్ చేయడానికి, ఆయన పర్సనాలిటీ ట్రేట్స్ని ఇంప్రూవ్ చేయడానికి యువగలం ఖచ్చితంగా ఉపయోగపడ్డది. అందువల్ల తెలుగుదేశంలో ఆయనను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఉపయోగపడ్డది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారాన్ని మార్పిడి చేసేందుకు, తెలుగుదేశాన్ని పవర్లో నిలపడానికి, జగన్మోహన్ రెడ్డి గద్దదించడానికి ఉపయోగపడిందా అంటే బహుశా లేదనే ఆన్సర్ ఉంటుంది. అది లక్ష్యం కూడా కాదు అని నా అంచనా. అందువల్ల వితిన్ తెలుగుదేశం లోకేష్కు తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ చేయడానికి ఉపయోగపడ్డది. అందువల్ల ఈ యువగలం యాత్ర ఆబ్జెక్టివ్